మీ మేనమామ గారు అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వారు కూడా సుదీర్ఘకాలం పనిచేశారు, వారు కూడా త్యాగాలు చేశారు. కానీ చివరిలో సిపిఎంతో ఆయనకు విభేదాలు వచ్చినట్టున్నాయి. అదే పార్టీ ఎజెండా గురించి ఈ సామాజిక ఆయన పెట్టింది. మీకు తెలుసో తెలియదు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉండేనంటే, మారోజు వీరన్న పేరు విన్నారా మీరు? మారోజు వీరన్న కొత్తగూడెం మనిషి, అంటే మా అమ్మ వాళ్ళ ఊరు మనిషి, అంటే వీళ్ళకన్నా 4 గ్రంథాలు ఎక్కువ చదివిన మనిషి. తెలంగాణ అంబేద్కర్ అని చెప్పొచ్చు. మేము చిన్నప్పుడు అంతా ఆడుకునేది కలిసి. అట్లా ఒక చైతన్యాన్ని లేపిన మనుషులు కదా వీళ్ళు. సో సిపిఎం బేసిక్గా మామయ్య ఆయనకు సీట్ ఇవ్వకుండా అమ్మకు సీట్ ఇచ్చినందుకే విడిపోయిందని మాకు అయితే ఉంది, మిగిలిపోయింది మాకు. వాళ్ళు ఏం చెప్తారు, కుటుంబాల మధ్య సంబంధాలు ఉండేవి కదా. కుటుంబాల మధ్య పెద్దగా సంబంధాలు ఏమి ఉండేవి, వీళ్ళకి పార్టీ సంబంధాలే, రోజంతా కలిసి ఉండేది ఎక్కువ. అవి కుటుంబ సంబంధాలన్నా ఎప్పుడన్నా పొరపచ్చాలు వస్తుంది, కానీ వీళ్ళు ఉన్నదే ఒక లైన్ మీద కదా, పొరపచ్చాలు రాకపోయేది. అప్పుడు అమ్మ ఎంపీగా కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆయన విడిపోయి వేరే 4 వ్యక్తులను వేసుకొని సామాజిక న్యాయం అని మామయ్యే నష్టపోయిండు. అట్లా పోవడం వల్ల పార్టీలు ఎంతన్నా విభజించవచ్చు. ఈ రోజున తెలంగాణ నినాదం ఇవ్వండి సిపిఎం పార్టీ, కానీ అమ్మ ఎన్నో లెటర్లు రాసింది కానీ పార్టీగా విభేదించలేదు. విధానం మీద ఆ పాలసీ మీద విభేదించవచ్చు, కానీ పార్టీని విడిచిపెట్టి దానికి కమిట్ అయి పనిచేసిన వాళ్ళే చివరికంటూ సక్సీడ్ అవుతారు. అట్లా మామయ్య చివరి దశలో ఫెయిల్ అయిండు. అది ఆయనకి అన్యాయం జరిగినట్టే ఈ ప్రాంతానికి కూడా అన్యాయం జరిగింది. ఆయన పార్టీలో ఉండి సామాజిక న్యాయం ఎజెండాని పైకి తీసుకొచ్చి ఆయన భీమిరెడ్డి నరసింహారెడ్డి సిపిఎం లీడ్ చేసి అమ్మ ఓటమి చెందకపోవు ఆయన పార్టీలో ఉంటే, అమ్మ ఎంపీకి గెలిచి ఒక మహిళ ఎంపీగా ఓ చరిత్ర సృష్టించినట్టు అంతవరకు ఎవరు ఎన్నిక కాలేదు. ఆ తర్వాత కదా రేణుకా చౌదరి ఇట్లా అయింది. అట్లా ఒక చరిత్ర ఉండు ఆమెకి. పాపం 70 ఏళ్ళ అంకితంలో ఒక ఎంపీగా తను ఉండి అసలు భూమిలో ఆస్తి హక్కు అమ్మ పోరాడి 1 కోటి సంతకాలు సబ్మిట్ చేస్తే ఎన్టీ రామారావు ఇమీడియట్గా శాంక్షన్ చేసిండు. అంటే ఆస్తిలో ఆడవాళ్ళకి హక్కు. అట్లా కేంద్రంలో ఉంటే సంతకాలు చేసి ఎన్టీఆర్కి సబ్మిట్ చేసి పెద్ద ర్యాలీ చేస్తే ఆ రోజే అనౌన్స్ చేస్తే ఫస్ట్ గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ ఇక్కడ ఆస్తి హక్కు ఇచ్చింది మహిళలకి. తర్వాత కేంద్రం అడాప్ట్ చేసుకొని సుప్రీంకోర్టు ద్వారా వచ్చింది రూలింగ్, చట్టమై వచ్చింది. కానీ ఫస్ట్ ఇక్కడ చేసిండ్రు వీళ్ళు పోరాడి. అట్లా పార్టీ నష్టపోయింది, అమ్మ నష్టపోయింది, మామయ్య నష్టపోయిండు. అట్లా జరిగింది. అది కరెక్ట్ కాదనిపించింది మాకు. ఆయనకి నష్టమే జరిగింది. ఇవాళ మనం ఎంత చెప్తే భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇది చేసిండు అది చేసిండు తెలంగాణ రైతాంగ పోరాటంలో చేస్తే నిజమే చరిత్ర గొప్పది, కానీ ఎండింగ్ అట్లా అంటే పొరపాటు నిర్ణయం వల్ల కొంత ఆయన నష్టపోయి మాకు నష్టం జరిగింది. కానీ ఆయన కూడా పెద్దగా సంపాదించలేదు. ఆయన పూర్తి పెద్ద జమీందారులండి, వాళ్ళే పోగొట్టుకున్నారు. ఏం చంపాయి మా మామయ్య కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరే వాళ్ళు సంపాదించడం కోసం రాజకీయాలు చేసిండ్రనేది లేదు. అందుకే జనానికి అభిమానం. వాళ్ళు వ్యక్తిగత ప్రతిష్ట కోసం చేసిండ్రు. అందులో కొంత స్వార్థం, అంటే ఆ రకమైన స్వార్థం ఉంది. వ్యక్తిగత ప్రతిష్ట సమాజానికి మేలు చేసేది కాబట్టి ఎవరు పట్టించుకోలే, తప్పుబట్టలే. అంతేగాని వేరే ఆర్థిక స్వార్థం ఇట్లాంటివి లేవు వాళ్ళకి.